బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఆమె కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసి తాజా రాజకీయాలపై, పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. జయసుధ బీజేపీలో చేరితే సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా అందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే బీజేపీలో చేరికపై జయసుధ స్పందించాల్సి ఉంది. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఆమె కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి తాజా రాజకీయాలపై, పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. జయసుధ బీజేపీలో చేరితే సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరోసారి పదును పెట్టిందని కొంత అర్థమవుతా ఉన్నది. తాజాగా మల్కాజ్గిరి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈరోజు పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఈయన కూడా చేరారు. మరోవైపు జైరాబాద్ లో సుదీర్ఘ కాలం పాటు ఎంపీగా పనిచేసిన బాగారెడ్డి కుమారుడు కూడా ఈరోజు పార్టీలో చేరారు. ఢిల్లీలో అమిత్ షా, నడ్డా సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇదే నేపథ్యంలో మరోపక్క అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకురాలు అంటే ఒక పర్యాయం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం సీనియర్ నటి జయసుధ కూడా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి సమాచారం అంతా ఉన్నది. 2 రోజుల క్రితం కిషన్ రెడ్డిని కలిసినటువంటి జయసుధ పార్టీకి సంబంధించిన అంశాల మీద చర్చించి పార్టీలో చేరిక విషయంలో కూడా కొంత చర్చ సమాచారం వస్తా ఉన్నాం. అయితే తాను పార్టీలో చేరితే సికింద్రాబాద్ నుంచి, గతంలో తాను ప్రాతినిధ్యం సికింద్రాబాద్ నుంచి తనకు టికెట్ కేటాయించాలని కోరినది. ఈ విషయంలో కిషన్ రెడ్డి కూడా ఇప్పటికిప్పుడు ఏం సమాచారం చెప్పలేం, కానీ మీరు పార్టీలో చేరండి, మీకు సరైన ప్రాధాన్యం ఇస్తారని హామీ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో ఢిల్లీ పెద్దలతో, అంటే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కూడా జయసుధ అంశంపై చర్చ తెలుస్తుంది. 1-2 రోజులలో జయసుధ చేరిక విషయంలో కొంచెం స్పష్టత వచ్చాయి. ఒకవేళ సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలా, లేదంటే ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలా, అంటే క్రిస్టియన్ సామాజిక వర్గం, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలకు నుంచి జయసుధ పోటీ చేస్తే కొంత పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. గతంలో సికింద్రాబాద్ నుంచి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి పోటీ చేసి జయసుధ గెలిచారు. అదే స్థానం నుంచి పోటీంచారు, లేదంటే ముషీరాబాద్ లోనూ కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నది, అక్కడ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో పార్టీ కొంత చర్చిస్తున్న ఈ అంశంలో. అంటే జయసుధ మరోసారి మాట్లాడిన తర్వాత, ఆమెతో స్పష్టత తీసుకున్న తర్వాత ఏ నియోజకవర్గం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే విషయం తెలుస్తుంది. ఇదే సమయంలో స్థానిక నాయకులతో కూడా జయసుధ పోటీ విషయంలో కొంత చర్చించి వారితో కూడా వారిని కొంత మానసికంగా సన్నద్ధం చేయాలని చెప్పి బీజేపీ అవసరం. అంటే కిషన్ రెడ్డి రేపు వరంగల్ పర్యటనకు వెళ్తారు. వరంగల్ పర్యటనకు వచ్చిన తర్వాత జయసుధ చేరిక విషయంలో ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, అటువైపు ముషీరాబాద్ చెందినటువంటి నేతలు, ఈ 2 నియోజకవర్గాలకు చెందిన నేతలు చర్చిన అనంతరం జయసుధకు పార్టీలో చేరిక కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, కృష్ణమూర్తి, ఇప్పుడు జయసుధ బీజేపీ చేరికలో అవ్వడం వల్ల బీజేపీకి ఏమైనా కలిసి వచ్చే అంశాలు ఉంటాయా? అయితే ఇప్పుడు ఆమె బీజేపీ చేరికపై ఎవరన్నా ఆమెకి ఇన్విటేషన్ పంపించారా, లేదా స్వయంగా తానే బీజేపీలో చేరాలని అనుకుంటున్నారా? వాస్తవానికి గత కొంతకాలంగా తెలంగాణ ఎప్పుడైనా గత కొంతకాలంగా జయసుధ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుమారు 2018-19 లోక్సభ ఎన్నికల తర్వాత 1-2 సార్లు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు. అప్పట్లో డాక్టర్ లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకసారి కలిశారు. తర్వాత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా
నియమితులైన తర్వాత మరోసారి కలిశారు. అప్పట్లోనే చేరుతారు జయసుధను. కానీ ఆమె కుటుంబ పరంగా కొంత సమస్యలు ఉండడము, కొంత రాజకీయాలకు దూరంగా ఉండము, కొంత అంటే ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి కొంత రాజకీయాలకు దూరంగా ఉండడం, అప్పటి నుంచి కూడా రాజకీయాలకి ఇక రారేమో అనుకుని చాలా మంది భావించారు. అయితే మళ్ళీ ఇప్పుడు కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని కూటపడి ఆమె కూడా కొంత మానసికంగా స్థిరపడ్డ నేపథ్యంలో, స్థిరత్వం వచ్చిన నేపథ్యంలో మరోసారి రాజకీయాల్లోకి రావాలి, ఆ రాజకీయాల్లో రాణించాలని చెప్పేసి జయసుధ భావించిన తెలుస్తుంది. సినీ రంగంలో ఏకంగా అయితే రాణించారు, రాజకీయాలు కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావాలి, ప్రత్యేక గుర్తింపుతో రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో జయసుధ తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను కృషి తన మనసులోని మాటను అంటే 2019-20 సంవత్సరంలో ఉన్నటువంటి అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో మరోసారి తనకు అవకాశం కోరిన తెలుస్తుంది. అంటే తనకున్నటువంటి బీజేపీలో కొంతమంది జయసుధకు పరిచయం, వారి ద్వారా కిషన్ రెడ్డి సమాచారం, కిషన్ రెడ్డి కూడా గతంలో జయసుధకు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు, పార్టీ నాయకులు కొంతమంది పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జయసుధ కిషన్ రెడ్డిని కలిసి రాజకీయంగా పార్టీలో చేరితే రాజకీయంగా ఏ రకమైన ప్రయత్నిస్తారు, పార్టీలో ఏ రకమైన గుర్తింపు రాబోతుంది, ఇవ్వబోతున్నారు అనే విషయం కొంత స్పష్టత తీసుకుని తెలుస్తా ఉంది. ఈ విషయంలో కిషన్ రెడ్డి కూడా ఇప్పటికిప్పుడు తాను స్పష్టత ఇవ్వలేను, కానీ పార్టీ నాయకత్వంతో చర్చించిన తర్వాత పార్టీలోని నేతలు కార్యకర్తలు కొంత అభిప్రాయం సేకరించిన తర్వాత మీకు సమాచారం ఇస్తాను. మీరు చేరే విషయంలో మాకైతే మీరు చేరండి, బేషరతుగా చేరుతా అంటే చేరండి, దాంట్లో అభ్యంతరం అని చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది ప్రియా. కృష్ణమూర్తి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపు రుచి చూసినటువంటి జయసుధ ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపడం, దీని వెనకాల ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? అంటే బీజేపీకి బలం తక్కువ ఉందని చెప్పేసి బీజేపీ శ్రేణులు జయసుధను పిలిచారనుకోవచ్చా మనం? ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత చిటకల పడింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నీరసించిపోయింది, నిశ్చత్తుగా మిగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంతో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అది ఉనికి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవారు, నాయకులు ఉన్నప్పటికీ కార్యకర్తలు లేని పరిస్థితిలో పార్టీ ఉంది. ఇక్కడ అంటే తెలంగాణకు సంబంధించి మనం పరిశీలిస్తే ఇక్కడ నాయకులు కొన్ని చోట్ల లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం ఇంకా ఉంది, అంటే సాంప్రదాయమైన ఓటు అయితే ఉందో అది ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు అంత గుర్తింపు రాకపోవచ్చు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కొంత ఉనికి పుంజుకుంటుంది కాబట్టి బీజేపీ అయితే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత వచ్చే అవకాశం, జాతీయ స్థాయిలో ఏదో ఒక పోస్టు, ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ రాకున్నా ఎమ్మెల్యేగా గెలుపొందకున్నా జాతీయ స్థాయిలో ఏదో ఒక గుర్తింపు వస్తుంది అన్న ఉద్దేశంతో జయసుధ బీజేపీ వైపు చూసిన. గతంలో మనం పరిచయం అయితే సినీ నటి జీవిత బీజేపీలో చేరారు. కొంతకాలం చేరిన తర్వాత ఆమెకు జాతీయ స్థాయిలో నేషనల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఆమెకు ఇచ్చారు. అంటే ఇట్లాంటి పదవులు ఏవైనా వస్తాయేమో అనే ఉద్దేశంలో కూడా ఆశ ఉంచున్నారు. అంటే రాజకీయాల్లో చేరిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పదవి కోసం ఆశ ఉంటారు కాబట్టి జయసుధ కూడా ఏ పార్టీకి భవిష్యత్తు ఉంది, ఏ పార్టీ అయితే తనకు కరెక్ట్గా సరిపోతుంది అన్న విషయంలో కొంత ఆలోచన చేసి నిర్ణయించుకుంటారు. అందులో భాగంగా జయసుధ కూడా బీజేపీ వైపు కొంత చూస్తుండే, బీజేపీ అయితే తనకు సరిపోతుంది, బీజేపీ నుంచి పోటీ. అంటే ఇంకొక విషయం మనం పరిశీలించాల్సిన ఉంది, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ లేరు. ఈ రోజు వరకు కూడా అంటే ఏదో ఒకరు ఒకటి పోటీ చేయడానికి వస్తుంటారు టైంలో, కానీ ఆ సామాజిక వర్గాన్ని చేసే వాళ్ళు ఎవరు లేరు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుమారుగా 60 నుంచి 65% క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను ఆకర్షించిన అంటే క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఒకరైతే బాగుంటుంది. ఇంకోటి, జయసుధకు క్రిస్టియన్ మైనార్టీ వర్గాల్లో మంచి పేరుంది. సికింద్రాబాద్ అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆమెకు కొంత ఆయా వర్గాలు, ఆయా అంటే చర్చిలు కానీ పాస్టర్స్ కానీ వీటికి సంబంధించి కొంత పరిచయాలు ఉన్నాయి. ఇవి కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బీజేపీ కూడా జయసుధ రాకకు కొంత ఆశగా చూస్తా ఉన్నది. ఆమె వస్తే సికింద్రాబాద్ లో ఒక బలమైన అభ్యర్థి తమకు దొరుకుతారు, మంచి పోటీ ఇవ్వచ్చు, గెలిపించుకోవచ్చు అనే ఉద్దేశం బీజేపీ కూడా ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే జయసుధ కూడా కొంత బీజేపీలోకి వస్తే, బీజేపీలో చేరితే తనకు సరైన ప్రాతినిధ్యం వస్తుంది అని భావిస్తుండగా తెలుస్తా ఉన్నది ప్రియ. అయితే కృష్ణమూర్తి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది గెలుపుకు కొంచెం దగ్గరలో ముందంజలో పుంజుకుంటూ వస్తోంది. అయితే ఇలాంటి సమయంలో భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెకు టికెట్ ఇవ్వరేమో అన్న కోణంలో ఆలోచించి బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది అని మనం అనుకోవచ్చా?
ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అనే అనుమానం ఇంకా ఆమెలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రెండోది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొంత చనువుగా ఉన్నారు. అంటే వీరిద్దరికి రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వీరిద్దరు కొంత పరిచయాలు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి రాయబారం కూడా కొంత పనిచేసి ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం కూడా జయసుధ మీద కొంత పడి ఉంటుంది. ఏదే తాను ఆ జయసుధకు రాజకీయ భవిష్యత్తు ఇస్తా అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చి ఉంటారు. బీజేపీ జాతీయ నాయకులతో కూడా కొంత మాట్లాడించి ఉంటారనే సమాచారం కూడా వస్తా ఉన్నది. బీజేపీ జాతీయ నాయకులు కూడా కొంతమంది అంటే కిరణ్ కుమార్ రెడ్డి సలహాలతోటి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం తోటి కొంతమంది బీజేపీ నాయకులు జయసుధకు పోటీ చేసి బీజేపీలో అయితే చేరండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తున్నామని చెప్పేసి కొంత హామీ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే జయసుధ బీజేపీలో చేరాలి అన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఆమెకు ఆహ్వానం ఇంతవరకు అందలేదు. ఒకటి. రెండో విషయం అంటే మొన్నటిదాకా కొంత జయసుధ రాజకీయంగా కానీ కుటుంబ పరంగా అంటే రాజకీయంగా కొంత అజ్ఞాతంలో ఉన్నారు, కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీలో చేరితే అంత ఉపయోగం కూడా ఉండకపోవచ్చని కాంగ్రెస్ భావించి ఉన్న నేపథ్యంలో ఆమెను ఇంతవరకు ఎవరు ఇటు రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమె పార్టీలో చేరండి, మళ్ళీ పార్టీకి మీరు సేవలు అందించండి, ప్రజలకు కూడా సేవలు అందించండి, మీ సేవలు అవసరం అని చెప్పేసి పార్టీ వాళ్ళు కోరకపోవడం కూడా ఆమె బీజేపీ వైపు ఆకర్షితులు కావడం కూడా ఒక కారణం కావచ్చు. ప్రియా, రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.